హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకోసం టేస్టీగా క్యాప్సికమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్యాప్సికమ్ కర్రీ చేయాలంటే క్యాప్సికమ్ కావాలి కదా. ఈ క్యాప్సికమ్ని మంచిగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిలోని గింజల్ని మాత్రం వేయకూడదు. అవి మొత్తం తీసేసి ఇలా ఈ విధంగా కట్ చేసి వాటర్లో కడుక్కొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, మీడియం సైజుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత ఆవాలు వేసి ఆవాలు జీలకర్రని ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పసుపు వేయకూడదు, పసుపు వేయకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. మీరు నా ఛానల్ ఇంతవరకు చూసి ఉండకపోతే ఒకసారి ఛానల్ లోపట్లకు వెళ్ళి చూడండి, వీడియోస్ అన్నీ బాగుంటాయి. నేను ఇంట్లో ఏ విధంగా అయితే కర్రీస్ చేసుకుంటానో అదే విధంగా చేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు అన్నది అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, మళ్ళొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్కి మూత తీసి మరొకసారి కలపాలి. ఇలా కలర్ అన్నది చేంజ్ అవుతుంది క్యాప్సికమ్ ముక్కలది. పసుపు వేయకుండానే కొంచెం ఎల్లోయిష్ కలర్కి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకొని ఒకసారి మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు ముందే వేస్తే మాడిపోతుంది, అందుకే పసుపు వేయకూడదు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ అట్లా కుక్ చేయాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, ఇంకా మంచిగా కుక్ అవుతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎలా కుక్ అయిందో. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎలా చేసినా బాగుంటుంది, కానీ టమాటాలు వేస్తే ఇంకా బాగుంటుంది. కొన్ని టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా మగ్గించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోండి, టమాటాలు చాలా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకోండి. కొంచెం అంటే కొంచెం నాకు అడుగంటింది, మీకు నాలా కాకుండా చూసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అసలు అడుగంటదు, సో పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా కారంని వేసుకోవాలి, పొడి కారంని. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. ఎక్కువగా అవసరం లేదు, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొన్ని వేసుకుంటేనే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. మరీ ఎక్కువ పోస్తే మొత్తం మెత్తబడిపోయి అంత టేస్టీగా ఉండదు క్యాప్సికమ్ కర్రీ అన్నది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ అంత ఎండు కొబ్బరి పొడిని, అలాగే కాస్తంత కొత్తిమీరని వేసి కలుపుకోవడం. అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా, చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకున్నారు మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే కదా నేను ఇంకా ఏమేమి వీడియోస్ పెడతాను, ఏమేమి కొత్త కొత్త రెసిపీస్ పెడతాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు. అలాగే ఈ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు నా ఛానల్ని చూసారన్నది కూడా కామెంట్ చేయండి.